కొంతమంది నేను మామూలుగా మాట్లాడిన వీడియోలు కూడా నా పర్మిషన్ లేకుండా దొంగతనంగా నేను వాళ్ళ గురించి మాట్లాడినట్టు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను అర్హత ఉండాలి, నైపుణ్యం ఉండాలి, ప్రావీణ్యత ఉండాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాలని చెప్తే నేను బక్కా జడ్సన్ అన్న గురించి మాట్లాడింది వేరేటోడు వాడు దొంగలాగా కట్ చేసుకొని నేను ముందు మాట్లాడింది కట్ చేసి వెనక మాట్లాడింది కట్ చేసిరు. మా మద్దతు తెలంగాణ పౌర సమాజం మద్దతు, నిజమైన నికార్సైన తెలంగాణ వాదుల మద్దతు బక్కా జడ్సన్ అన్నకి. ఎందుకంటే బక్కా జడ్సన్ అన్న ఒక బాకులాగా రాజకీయ పార్టీలకు అంకుశం మీద కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా చిప్పవాడుకొని అడుక్కునేటోళ్ళు. ఈ అడుక్కునేటోళ్ళకి ఆత్మగౌరవం లేని వాళ్ళు ఇలా డబ్బులు అడుక్కున్నారు, రేపు పదవులు అడుక్కుంటారు, రేపొద్దున బూట్లు లాగుతారు. అధికారంలో ఉన్న పార్టీ నామినేటెడ్ పోస్ట్ కోసమో వాళ్ళు తిరిగేటోళ్ళు రేపొద్దున ఎమ్మెల్సీ అంటారు, లేదా ఎంపీ అంటారు. ఒకడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎంపీ టికెట్ ఇస్తామంటారు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామంటారు. ఎమ్మెల్సీ టికెట్ ఇజ్జత్ తీసిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకి ఎమ్మెల్సీ కావాలని చట్టసభలో ఏదో ఒక పదవి కావాలి. అది కాకపోతే ఇది కాకపోతే అది. మన పండగలలో సంక్రాంతికి ఒకడు, లేకపోతే దసరాకి ఒకడు, బైరూపులోళ్ళు రకరకాల వేషాలు వేసుకొని వస్తారు. వాళ్ళకన్నా ఉపాధి కోసం వస్తారు. వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి విద్యార్థులారా మేలుకోండి, పట్టభద్రులారా మేలుకోండి. పట్టభద్రులారా బక్కా జడ్సన్ అన్న ఓడిపోతే తెలంగాణ ఇజ్జత్ పోతుంది. మన తెలంగాణ ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు. తెలంగాణలో అంతా అమ్ముడు పోయేటోళ్ళే ఉన్నారు, ఓట్లు కొనుక్కుంటారు, అమ్ముకుంటారు అంటారు. కాబట్టి 1200 మంది అమరవీరుల త్యాగాల సాక్షిగా, 60 సంవత్సరాల తెలంగాణ అమరవీరుల సాక్షిగా నేను చెప్తున్నా, బక్కా జడ్సన్ అన్న గెలుపు అనేది తెలంగాణ సమాజాన్ని యొక్క ఇజ్జత్ని పెంచుతుంది. కాబట్టి పట్టభద్రులారా, మీరు నిజంగా చదువుకున్న వాళ్ళు అయితే మీరు ఆత్మతో ఆలోచించండి, మీ శరీరాలను అమ్ముకోకండి, మీరు ఓటుని నమ్ముకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, చీటర్లను పంపకండి, ఫైటర్లను పంపండి. జై తెలంగాణ, జై బక్కా జడ్సన్.